హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన దగ్గర సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. 2 రోజుల క్రితం లోకేష్ డిప్యూటీ సీఎం గా చేయబోతున్నారు అనేది ఒక రోమన్ నడిచింది. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అసలు? మిస్టర్ వెంకట్, మీరే అంటున్నారు కదా రూమర్ అని. ఈ రూమర్స్ అనేటువంటి ఇట్లాంటి చాలా వస్తూ ఉంటాయి. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వెనక నుంచి ముందుకు తోస్తున్నారు, దువ్వుతున్నారు. అందుకనే ఆయన మాటల్లో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. అంతకుముందు మాటలు ఎట్లా చూసాము, ఈ మధ్య కాలంలో మాటలు ఎట్లా ఉంటాయో చూసాం కదా. నేనే హోమ్ మినిస్టర్ అయితే ఈ వ్యవహారం ఇంకో రకంగా ఉంటుంది. తిరుపతిలో జరిగినటువంటి ఘటనకి క్షమాపణ చెప్తున్నాను. అంతకుముందు కాకినాడకి వెళ్ళి షిప్ సీజ్ ఇవన్నీ చూసాం కదా, రకరకాల మాటలు. సరే, ఇంకా ఎలక్షన్స్ ముందు అయితే ఇంకా అసలు ఆ లాంగ్వేజ్ అది చాలా దారుణంగా ఉంటుంది, మనం విన్నాం. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నగా ఆయన దూకుతున్నారు. నీకెందుకు, నువ్వు సాఫ్ట్ గా ఉండు, మా డైరెక్షన్ లో నడు, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ, నేను చేసే బాధ్యత నాది. 100% స్ట్రైక్ రేట్ అయ్యానిదే. 21 మంది నిలబెడితే 21 మంది గెలిచారు. ఏందనుకుంటావు, నేను సామాన్య మనిషి ఏంది, నువ్వు మీటింగ్ అయినా పెట్టేది కొన్ని లక్షల మంది వస్తారు. భాష మార్చుకో, లైట్ గా ఉండు, నీ దారి నువ్వు పని చేసుకుంటూ పోతా ఉండు. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, లోకేష్ ఏమంటాడు, నువ్వు పట్టించుకోబాక. నీ మనసులో మాట ఏంటో నువ్వు చెప్పు. వెనక నుంచి మేము ఉన్నాం కదా, నీకెందుకు, చిన్నగా మారు మనిషి. ఒక 20 మందిలో 25 మందిలో లాగు ఆ పార్టీ నుంచి అప్పుడు ఏమవుతుంది, ఒక 20 మంది వచ్చారనుకో, 20 + 21 41 ప్లస్ ఎనియో మా వాళ్ళు ఉన్నారు కదా, ఎంపీలు కూడా ఉన్నారు కదా. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి ఇంకొక 25 మంది లాగు. ఎందుకంటారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చిన్నగా అలా చెప్తూ ఉంటారు అనమాట. బీజేపీ వాళ్ళు ఎప్పుడో 96లో 1996లో కాకినాడ మీటింగ్ పెట్టినప్పుడే 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పారు. దానికే కట్టుబడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిస్తే గానీ రాష్ట్ర విభజన జరిగిండేది కాదు. అదొక పెద్ద స్టోరీ అనుకో. మళ్ళీ ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 లైట్లు తీసేయడం ఇవన్నీ మనం చూసాంగా. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. ఇంకొక 26 కేసులు ఉన్నాయి. అది ఇంతవరకు తేలలేదు. ఎప్పుడు తేలుతుందో మనకి తెలియదు. ప్రజలు తెలియాలి కాబట్టి జస్ట్ మాట చెప్పి వేద్దాం. వాళ్ళు అలా విధంగా చిన్నగా దిగుతున్నారు. మహారాష్ట్రలో ఏం చేసామో చూసావుగా. ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది అంటే అఫ్కోర్స్ మన దగ్గరే అనుకో. మరి ఉత్తరాఖండ్ లో అట్లా హర్యానాలో మన దెబ్బ ఏందో చూపించాంగా. కర్ణాటకలో ఇంతకుముందు మనమేనా పార్టీలో ఉంది, అధికారంలో ఉంది. 2 కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో కూడా ఎంటర్ అయ్యాం. సౌత్ ఇండియాలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో నువ్వే నడిపించాలి బీజేపీని. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు వయస్సు ఉంది, కొంచెం మాట చేసుకో అని చిన్నగా వెనక నుంచి నెడుతున్నారు అనమాట. ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 25% కానీ అంతకంటే ఎక్కువ కానీ మేము బయటికి వెళ్ళిపోతున్నాము అంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అదనమాట వాళ్ళ ప్లాను. దాని ప్రకారం ఒక 20 మందిని లాగు, తర్వాత ఇంకొక 20 మందిని లాగు, తర్వాత ఇంకొక 25 మందిని లాగన్నారు అనుకో. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 21 ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పరచాలంటే ఎంతమంది కావాలి మనకి? 78 మంది అయితే సరిపోతారుగా. 78లో 21 తీసే నువ్వు ఇంకెంత కావాలి నీకు? ఈ 57 కావాలా? ఒకసారి 25, ఒకసారి 25 పొందవా నీకెందుకు? మేము ఉన్నాగా. అంత ఈజీ కాదు సార్ అది. అరే బలివాడి, నేను చెప్తున్నాను కదా, నీకెందుకు? ఈడీ మా చేతిలో ఉంది, సిబిఐ మా చేతిలో ఉంది, నీకెందుకు బాధ? సెంట్రల్ లో మేము ఉన్నాము, నీకెందుకు బాధ? నీకెందుకు కానీ అని అన్నారనమాట. అన్నారని నేను అనుకుంటున్నాను. అందుకనే మనిషికి ఈ మధ్య మాట తీరు చాలా మారింది. వాళ్ళ ప్లాన్ అది, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అది. లోకల్ పార్టీస్ ని తీసేయాలి, కానీ ఎవరితోటో ఒకరితోటి పెట్టుకోవాలి. ఫైనల్ గా వాడిని కూడా తొక్కేసి వీళ్ళు రావాలి. అలా స్ట్రాటజీ అంతే. బీజేపీ వాళ్ళది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఉండదు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండదు. అట్లా పవన్ కళ్యాణ్ గాని చిన్నగా దిగుతున్నారు. అందుకని మాటలో తీరులో తేడా వచ్చింది. ఏందయ్యా, సనాతన ధర్మం కూడా ఎత్తినెత్తుకున్నావుగా. అవును, అంత ముందన్నేసి అంటే మా నాన్న చుట్టాలు తెచ్చుకునేవాడు దీపం ముందన్నావు. మీ అన్నదాంలో అందరు కలిసేసి మాకు దేవుడి మీద నమ్మకమే లేదన్నారు. మధ్యలో సనాతన ధర్మం అన్నావు. మా అమ్మాయి ఏమో క్రిస్టియన్ అండి అన్నావు. తిరుపతి వెళ్ళినప్పుడు ఏమో సంతకం కూడా పెట్టావు. అవును, ఇవన్నీ మర్చిపోబ్బా. ఇట్లాంటి అన్ని చాలా జరుగుతుంటాయి. నీకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు కదా, నీకు తత్వం బోధపడాల నీకని చెప్పినట్టున్నారు. ఇప్పుడు కొంచెం తత్వం బాగా బోధపడుతుంది. పాలిటిక్స్ అంటే ఎట్టుంటాయి అన్నది
చిరంజీవి గారు కూడా మొదట్లో బాగానే ఇలాగే ముఖ్యమంత్రి వేసి అవును మినిస్టర్ అయిన తర్వాత అసలు రాజకీయం ఎలా ఉంటుంది అనేది బాగా తెలిసి వచ్చింది. అందుకని ఏం బాగా చేశాడు, పడ్డాడు తర్వాత ఆల్ టుగెదర్ పార్టీని కూడా మూసేసాడుగా. అదే కానీ బీజేపీ వాళ్ళు ఆ విధంగా ఎక్కేస్తుంటారు. దాన్ని కౌంటర్ చేయడానికి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి. అవును ఉప ముఖ్యమంత్రి అంటే ఏముందండి, మిగిలిన మంత్రులు లాగానే ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా అని వీళ్ళే అంటారు. లోకేష్ ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళే అంటారు. మరి ఈయన విషయంలో కాదు, ఆయన విషయంలో ఎట్టా అవుద్ది? దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు ఎట్టా ఉంటదంటే ఒకసారి ప్రశ్న నాదే సమాధానం నాదే అన్నట్టు ఉంటది. నువ్వు ప్రశ్న వేయాలి, నేను చెప్పాలి, నాకు తెలిసింది ఏదో చెప్పాలి. కానీ వాళ్ళ విషయం అట్టు ఉండదు. వాళ్ళే ప్రశ్న వేసుకుంటారు, వాళ్ళే సమాధానం చెప్తారు. నువ్వు ఎదురు తిరిగి మాట్లాడడానికి వీల్లేదు. మరి ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం మనం. మీరే అన్నారు కదా, మీరు మొదలు పెట్టడం అనేటువంటిది రూమర్స్ అని మొదలు పెట్టారు. ఈ రూమర్స్ అలాగే ఉంటాయి. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అల్టిమేట్ గా ఆయన కూడా చేయాలని. చంద్రబాబు నాయుడు గారి ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈయన ముందు ఉప ముఖ్యమంత్రిని చేసి పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కేసి అందరినీ కంట్రోల్లో పెట్టుకొని, రేపు మళ్ళీ మనకి రాష్ట్రపతి ఎలక్షన్లు జరుగుతాయిగా, అవును, ఆయన రాష్ట్రపతి అయిపోయి కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టాలనేది ఆయన లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అది సరే 40 years ఇండస్ట్రీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, మళ్ళీ అమరావతి అంటాడు. 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతాను అమరావతిలో, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తాడంట ఆయన. ఇలాంటివన్నీ చెప్తుంటాడు. అమరావతి నుంచి విజయవాడకి ట్యూబ్ రైలు వేస్తానంటాడు. ఆ ట్యూబ్ రైల్ అనేది దాని దుంపదగా 1200 kilometers స్పీడ్ తో పోద్ది. అమెరికాలోనే ఇంకా పట్టారు అక్కడ. ఈయన విజయవాడ నుంచి అమరావతికి 22 kilometers ట్యూబ్ రైలు వేస్తారంటాడు. అన్ని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. బీజేపీ వాళ్ళకి ఎన్నేతో కలవడం అనేటువంటిది అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి బాగా అనుభవం ఎంతోటి. ఈయన కూడా జంప్ జిల్లానే కదా. అవును, అమరావతిని కూడా నేను రెండో దుబాయ్ చేస్తాను, రెండో సింగపూర్ చేస్తాను, అదే రెండో సింగపూర్ చేస్తానంటే బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే అమరావతిని తిట్టావు. మన మోడీ గారు వచ్చినప్పుడు ఏమో వైజాగ్ ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటావు. మరి అమరావతి క్యాపిటల్, అది ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే మరి రాష్ట్రానికి 2 రాజధానులు ఉన్నట్టేగా. మరి అప్పుడు ఎందుకు అన్నావు మరి? ఎవరు నువ్వు అడగడానికి? మా ఇష్టం వచ్చినట్టు అంటావు. ఏంది నువ్వు అడిగేది? దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్, ఎక్కడో హైదరాబాద్ లో ఉండేవాడు. నువ్వు చెప్పడం ఏంది, మేము వినడం ఏందిరా? ఇచ్చి ఉండేవాడు కలరా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎవరు నువ్వు అడగడానికి? ఏంటంటే ఆయన ఉద్దేశం అది. అంతకు మించి ఇంకంటే ఏం లేదు. బీజేపీ వాళ్ళు తల మీద బొచ్చు పీకే రకాలు, సామాన్యులు కాదు. సాప కింద నీళ్లవారం లాగా చేస్తారు. మనకి పూర్వం రోజుల్లో మనకి విషకన్యలని ఉండేవాడు. విన్నావు నువ్వు ఎప్పుడన్నా పేరు? విన్నాను. స్లోగా కొంచెంగా పాయిజన్ ఎక్కిస్తే కొంతకాలం పోయిన తర్వాత నువ్వు వాళ్ళని టచ్ చేసినా గానీ, వాళ్ళు నిన్ను టచ్ చేసినా గానీ ఆ పాయిజన్ నీకెక్కుద్ది. వాళ్ళకేమో కష్టమైపోయారు కాబట్టి ఏమీ కాదు, మనం చచ్చూరుకుంటాం. అదే కాన్సెప్ట్ అనమాట బీజేపీ. బీజేపీలో అమిత్ షా, మోడీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు దేనికి పనికిరాడు. వాళ్ళ స్ట్రాటజీ ఎట్టుందో కూడా తెలియదు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది. అదేదో నెక్స్ట్ ఇయర్ 6 నెలలు అనేది ఉండదు. 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు. 3 సీట్లు ఉన్నాయండి బీజేపీకి. అంతకుముందు 303 వచ్చినాయి, మొన్న 240 వచ్చినాయిగా. అంత సీటు వెయిట్ చేస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడుతో కలవడం అస్సలు ఇష్టం లేదు. కేవలము ఇది పవన్ కళ్యాణ్ మూలకంగా గెలిచారు. 1-4 సార్లు బతిలాడి, 3 రోజులు అక్కడ వెయిట్ చేసి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడి సంగతి సంవత్సరం చేశారు. మోడీ గారు ఏం చేశారంటే, అదే పని వస్తుంటారు, అపాయింట్మెంట్స్ అడుగుతుంటారు, నాకెందుకు వచ్చిన బాధని అది తీసుకెళ్లి అమిత్ షా ఎత్తిన పెట్టాడు. ఆయన వెళ్ళి పాపం 3 రోజులు పిచ్చి ఉండి అడగలాగా ఢిల్లీలో వెయిట్ చేసి చివరికి పవన్ కళ్యాణ్ మూలకంగా కలిశారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కీ రోల్ కదా. మరి ఆయన కలిసినప్పుడు ఆయనకి నువ్వు సముచితమైన గౌరవం ఇవ్వాలా, స్థానం ఇవ్వాలా. అలాంటివన్నీ ఏమి లేకుండా నువ్వు ఏది మాట్లాడినా మేము చెప్పినట్టు చేయాలి, మా కన్సర్న్లలో ఉండాలి అంటే ఎందుకుంటాడు? ఉండడు కదా. అవును, ఆయన వెనకున్న సామాజిక వర్గం ఊరుకోదు కదా. అవును, అంతే కదా. బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈయన్ని ముఖ్యమంత్రిని చేసి వాళ్ళు కూడా కలిసి వచ్చి బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. టార్గెట్ మెయిన్, అది మెయిన్ టార్గెట్. దానికోసం వాళ్ళు 10-15 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాక్చాతుర్యం ఉన్నటువంటి వాడు, కాస్త చదువుకున్నటువంటి వాడు, సరే ఇంక 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు, సంఘ సాధన తీసేయి అన్ని డామ్ డట్టి బ్లడీ ఇడియాటిక్ స్టఫ్ తీసేయి. ఒకవైపు ఏమో చిరవేర అంటాడు, ఇంకోవైపు ఏమో సనాతన ధర్మం అంటాడు, మా అమ్మాయి క్రిస్టియన్ అంటాడు, రకరకాలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఇతన్ని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళదేమో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇతనికేమో నిన్న మొన్న దగ్గర స్టెబిలిటీ లేదు. ఇప్పుడు ధైర్యం వచ్చింది మనిషికి. దాన్ని అలా ఉంచి పెడతారు అన్నమాట, గట్టిగా అలా పట్టుకొని ఉంటారు. వాళ్ళ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ఈయన్ని ముఖ్యమంత్రిని చేసి స్టేట్ లో మనం బాగా వేయాలి, టోటల్ గా మనమే ఉండాలి. చంద్రబాబు నాయుడు మీద పెద్ద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకని
ఉమ్. చిన్నగా ఇది తీసుకొచ్చారన్నమాట.